కర్దమ, దేవహూతి ఇద్దరికీ పుట్టిన కపిలుడు సంఖ్యాతత్వాన్ని తన తల్లికి వివరించడంతో అందరికీ భూమిపై పుట్టే ప్రతి జీవి, ముఖ్యంగా మనిషికి పరమాత్మకు ఉన్న సంబంధమేంటో అర్థమైంది. దీన్ని కపిల గీత అంటారు. ఆ మొత్తం వివరణ అంతా భాగవతం 14వ ఎపిసోడ్లో వివరించాను. ఇప్పుడు ఈ భాగవత పురాణం అంతా వింటున్న పరీక్షిత్ మహారాజు మొదటి మానవుడైన మనువు నుంచి ప్రపంచం ఎలా వృద్ధిలోకి వచ్చింది అని అడిగాడు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మొదటి మన్వంతరానికి పాలకుడైన స్వయంభూ మనువు సంతానం ఎవరు, వాళ్లకు పుట్టిన సంతానం ఎవరు అనే ప్రశ్నలు వేశాడు. అయితే సుఖమహర్షి ఆ వివరాలు చెప్తూనే కొందరు వ్యక్తులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా సనాతన ధర్మంలో వివరణ అవసరమైన అంశాలు విడమర్చి చెప్పాడు. అయితే అవన్నీ లోతైన విషయాలు కాబట్టి కాస్త డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. ఛానల్ నోటిఫికేషన్స్ మిస్ అవుతున్న వాళ్ళు, మన కంటెంట్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ తో ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. కంటెంట్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి స్పాన్సర్ గురించి ఒక చిన్న మాట. మీ రేపటి బంగారు భవిష్యత్తు కోసం ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. హైదరాబాద్ కి అతి సమీపంలో తెలంగాణ ఇండస్ట్రీ కారిడోర్ చందన్ వ్యాలీ పక్కన అధునాతన సదుపాయాలతో మైరాన్ హోమ్స్ వారి చెర్యూబిక్ ఫార్మ్ ల్యాండ్స్ ఎట్ చేవెళ్ళ ప్రశాంతమైన వాతావరణంలో 1 acre రిసార్ట్ అండ్ క్లబ్ హౌస్, ఆర్గానిక్ ఫుడ్ ప్లాంటేషన్, పొల్యూషన్ ఫ్రీ జోన్స్, డక్ట్ హౌస్ మరియు స్విమ్మింగ్ పూల్ తో కూడిన మైరాన్ హోమ్స్ చెర్యూబిక్ ఫార్మ్ ల్యాండ్స్. ఇప్పుడే ఫార్మ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. ఇతర వివరాల కోసం కింద ఇవ్వబడిన నంబర్ కి సంప్రదించండి. మరి కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టేద్దామా? నేను మీ లైఫ్ ఓరామా, ఇక చెప్పేది వినరవేమా. స్వయంభూ మను తన భార్య శత్రూప ద్వారా ఆకుతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కూతుర్లను, ప్రియవ్రత, ఉత్తానపాద అనే 2 కొడుకులను కన్నాడు. మీరు స్క్రీన్ మీద చూస్తే భాగవతం కంటెంట్ చదివి తయారు చేసిన స్వయంభూ మను ఫ్యామిలీ ట్రీ చూడొచ్చు. వీడియో చివరిలో కూడా ఇదే ఫ్యామిలీ ట్రీని మరొకసారి డిస్ప్లే చేస్తాను. దీనితో మీకు కంటెంట్ మరింత ఈజీగా అర్థమవుతుంది. మను తన మొదటి కూతురు ఆకుతిని రుచి అనే ప్రజాపతికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాని వాళ్ల వివాహంలో ఒక షరతు పెట్టాడు. అదే పుత్రికా ధర్మం. ఈ పుత్రికా ధర్మం గురించి సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ఉదాహరణ గమనించండి. ఒక దంపతులకు కూతుర్లు తప్ప కొడుకులు లేరు. ఇక వాళ్లుగా కుమారుణ్ణి పొందలేనప్పుడు కూతురికి పెళ్లి చేసిన సమయంలోనే తనకు పుట్టే కొడుకును వాళ్లకు దత్తత ఇవ్వాలనే మాట అల్లుడి దగ్గర తీసుకుంటారు. ఆ మాట ప్రకారం కూతురు, అల్లుడు తమకు జన్మించిన పుత్రుణ్ణి మామగారికి ఇచ్చేస్తారు. ఇక ఆ పుత్రుడు అప్పట్నుంచి ఈ దంపతుల బిడ్డ అయిపోతాడు. దీన్నే పుత్రికా ధర్మం అంటారు. అయితే ఈ విధానానికి ఆకుతి, రుచి ఇద్దరూ అంగీకరించడంతో స్వయంభూ మను వాళ్లకు వివాహం చేశాడు. స్వయంభూ మనుకి ముందుగానే 2 కుమారులుండగా ఈ పుత్రికా ధర్మాన్ని ఆచరించాల్సిన అవసరమేంటి అనే ప్రశ్న ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు, ఇప్పుడు వీడియో చూస్తున్న మీకు వచ్చే ఉంటుంది. అయితే ఈ విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ వెతికితే 2 ఎక్స్ప్లెనేషన్స్ కనిపించాయి. ఒకటి, ఆకుతి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువుకి జన్మనిస్తుందన్న విషయం స్వయంభూ మనుకి ముందుగానే తెలుసు. ఆ పరమాత్మను కొడుకుగా పొందటం కంటే గొప్ప విషయం మరొకటేముంటుంది అనే ఆశతో మను ఈ పుత్రికా ధర్మాన్ని ఆచరించాలనుకున్నాడు. 2, మానవ జాతి సృష్టి మను ప్రజాపతితోనే మొదలవుతుంది. మానవులనే పదం కూడా మనువు నుంచే వస్తుంది. ఇక మను ఈ మానవ జాతి శాసనకర్త, అంటే లా మేకర్ కావడంతో అతను నిర్దేశించిన ధర్మం అంటారు. ఆఖరిగా మను వ్యక్తిగతంగా ఈ పుత్రికా ధర్మాన్ని అమలు చేశాడు కాబట్టి అతని తర్వాత మానవులు కూడా ఈ విధానాన్ని అంగీకరించారు. అందుకే పాలకులు ఎలా ఉంటే ప్రజలు వాళ్లను అనుసరిస్తారంటూ యథారాజా తథా ప్రజ అనే మాట చెప్తుంటారు. మను మొదటి కుమార్తె ఆకుతిని వివాహం చేసుకున్న రుచి మహర్షిని వర్ణించడానికి భాగవతంలో బ్రహ్మవర్చస్వి అనే పదాన్ని ఉపయోగించారు. ఇది ఒక కాన్సెప్ట్ ని వివరించే పదం. భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి బ్రాహ్మణుడు అవ్వడానికి కొన్ని అర్హతలుంటాయి. ఇంద్రియాలను, మనసుని అదుపు చేయడం, భౌతికంగా బాహ్య జీవితంలో, మనసులో అంతర్గతంగా స్వచ్ఛతను పాటించడం, అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు కలిగి ఉండటం, లౌకిక, ఆధ్యాత్మిక అంటే మెటీరియల్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ పట్ల సరైన అవగాహన ఉండటం, నిరాడంబరత, నిజాయితీ, భగవంతునిపై విశ్వాసం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండాలి. అటువంటి వ్యక్తిని బ్రహ్మవర్చస్వి అంటే ధర్మాన్ని సవ్యంగా పాటించే బ్రాహ్మణుడు అంటారు. అలా కాకుండా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ లక్షణాలు ఏవి ప్రదర్శించకపోతే వాళ్ళు కేవలం బ్రహ్మబంధు అని వైదిక భాషలో పిలువబడతారు. కానీ వాళ్ళు బ్రాహ్మణులు కారు. వీళ్ళు శూద్రవర్ణంతో సమానులవుతారని భాగవతం వివరిస్తుంది. సో రుచి మహర్షి వర్ణన ద్వారా వ్యాస మహర్షి ఈ విషయాలను వివరించారు. నేను వీడియో మొదట్లో చెప్పిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవే.
ఇలాంటి మరిన్ని కాన్సెప్ట్స్ మరిన్ని వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. సో దాన్ని ఒక లైక్, కమెంట్ అండ్ షేర్తో చూపిస్తే చాలు. ఇక ఆకుతి రుచికి పుట్టిన సంతానం విషయానికి వస్తే, ఒకే సమయానికి ఆకుతి ఇద్దరికి అంటే ఒక బాబు ఒక పాపకు జన్మనిచ్చింది. మొదట యజ్ఞ అనే కుమారుడు పుట్టాడు. ఇతనే విష్ణువుని అవతారం. ఈ యజ్ఞనే స్వయంభూమను పుత్రికా ధర్మంతో తన కొడుకుగా దత్తత తీసుకున్నాడు. ఆ తరువాత ఆకుతి దక్షిణ అనే కూతురికి జన్మనిచ్చింది. ఈవిడ లక్ష్మీదేవి అవతారం. తరువాతి కాలంలో యజ్ఞ దక్షిణులు శాస్త్రానుసారంగా పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు. భార్యాభర్తలుగా వేరువేరు ఇళ్లల్లో పుట్టాల్సిన లక్ష్మీనారాయణులు ఒకే చోట అన్నా చెల్లెలుగా ఎలా పుట్టారు? అలా పుట్టినప్పుడు ఇద్దరికీ వివాహం ఎలా జరుగుతుంది? వీటి సమాధానాలు అర్థం చేసుకోవాలంటే భాగవత పురాణంతో పాటు భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని గమనించాలి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మన జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భౌతిక బుద్ధి కంటే ఆత్మ గొప్పదని తెలుసుకో ఓ శక్తివంతమైన అర్జున. అన్నిటికంటే ఉన్నతమైన ఆత్మకున్న శక్తిని తెలుసుకొని దానితో ఇంద్రియాలు, మనసు, బుద్ధిని నిగ్రహించి కోరిక అనే బలమైన శత్రువుని జయించు అని అర్థం. ఇవి మనిషి తన ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ ని ఎలా గుర్తిస్తున్నాడు, ఆ విధానాన్ని మానుకొని అసలైన ఉనికిని ఎలా గుర్తించాలి అని కృష్ణుడు చెప్పిన మాటలు. మనిషి తన అస్తిత్వం అంటే తన శరీరం అనుకుంటాడు. కానీ తాను ఉన్న ఈ భౌతిక ప్రపంచాన్ని తన ఇంద్రియాలు అంటే సెన్సెస్ తో అనుభూతి చెందుతాడు. అప్పుడు శరీరాన్ని ఇంద్రియాలు అదుపు చేస్తాయి. మనసులో పుట్టే ఆలోచనలతో ఇష్టాయిష్టాలు ఏర్పడి ఇంద్రియాలతో చర్యలు తీసుకుంటాం. అప్పుడు మనసు ఇంద్రియాలను అదుపు చేస్తుంది. మనసులో వచ్చే ఆలోచనలు మంచివా చెడ్డవా అనే విచక్షణ కూడిన నిర్ణయాన్ని బుద్ధి కలిగిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి మనసుని అదుపు చేస్తుంది. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ 4 అంశాలతో మనిషి తన భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకొని తన చేతలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నిటినీ ఈ భౌతిక ప్రపంచానికే పరిమితం చేసుకుంటాడు. దీనివల్ల పరమాత్మ స్వరూపాలైన విష్ణు, లక్ష్మి, శివ, శక్తి వాళ్ళందరూ తనకు తెలిసిన ఫిజికల్ ఫామ్స్ లో ఉంటారని, తనలానే ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటారని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే మనిషి 5వ అంశమైన ఆత్మను గుర్తించి అర్థం చేసుకుంటాడో అప్పుడు వ్యక్తమయ్యే ఈ భౌతిక ప్రపంచానికి దానికి సంబంధించిన అంశాలు అన్నిటికీ ఆ పరమాత్మ అతీతుడు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీన్నే పురాణాల్లో నారాయణ పరో వ్యక్తాత్ అంటే నారాయణుడు వ్యక్తమైన దానికి అతీతుడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫిజికల్ ఫార్మ్స్ అండ్ యాక్టివిటీస్ అన్నిటినీ అధిగమించిన వాడు నారాయణుడు. అందుకే విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ పరమాత్మ స్వరూపాలు అవ్వడంతో ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన బంధాలకు వాళ్ళు అతీతులు. అంటే అందరికీ ఫిజికల్ బాడీస్ గా కనిపించినప్పటికీ వాళ్ళు స్పిరిచువల్ ఎనర్జీ ఫార్మ్స్. అలాగే వాళ్ళ మధ్య ఉన్న బంధం ఎప్పటికీ మారదు. అందుకే ఇద్దరికీ వివాహం జరగడం సమంజసమే. ఇక విష్ణుని అవతారంలో పుట్టిన యజ్ఞ గురించి చెప్పాలంటే విష్ణువుని యజ్ఞాలకు అధిపతి అని పిలవడానికి కారణం ఇదే అవతారం. ఇక యజ్ఞ, దక్షిణ ఇద్దరికి తోష, ప్రదోష, సంతోష, భద్ర, శాంత, ఇడస్పతి, ఇదంహ, కవి, విభు, స్వహ్నో, సుదేవ, రోచన అనే 12 మంది కొడుకులు పుట్టారు. స్వయంభూ మన్వంతరంలో వీళ్ళు దేవతలయ్యారు. అందరినీ కలిపి తుషితులు అంటారు. మరీచిముని సప్త ఋషులకు నాయకుడయ్యాడు. యజ్ఞ ఇంద్ర పదవిని స్వీకరించాడు. ఇక తుషితులు, సప్త ఋషులు వీళ్ళ తరువాతి తరంలో 6 రకాల జీవజాతులు పుట్టారు. వాళ్లే మానవులు, దేవతలు, మనుపుత్రులు, అంశావతారాలు, సురేశ్వరులు, ఋషులు. మొత్తం మన్వంతరాల డీటెయిల్స్ గమనిస్తే ప్రతి మన్వంతరానికి దేవతలు, సప్త ఋషులు, దేవతల అధిపతి అయిన ఇంద్రుడు వీళ్ళు మారుతూనే ఉంటారు. ఇక ఇంద్ర అనేది పదవి మాత్రమే. ఈ 2 డీటెయిల్స్ మీద సెపరేట్ వీడియోస్ చేసి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్వయంభూ మనుకి పుట్టిన 2 పుత్రులను గమనిస్తే ప్రియవర్త, ఉత్తానపాదుడు బలవంతులైన రాజులుగా స్థిరపడి కొడుకులు, మనవళ్లతో వంశం వృద్ధి చెంది ముల్లోకాల్లో వేరువేరు ప్రదేశాలకు వెళ్లి నివాసం ఉండిపోయారు. ఇక స్వయంభూ మను 2వ కూతురు దేవహుతిని కర్దమ ప్రజాపతికిచ్చి పెళ్లి చేశారు. వాళ్లకు పుట్టిన కొడుకు కపిలుడు. ఇతనితో పాటు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అనే 9 మంది కూతుర్లు కూడా జన్మించారు. ఇక వాళ్ల భర్తల విషయానికి వస్తే కళను మరీచి, అనసూయను అత్రి, శ్రద్ధను అంగిరస, హవిర్భుని పులస్త్య, గతిని పుల, క్రియని క్రతు,
ఖ్యాతిని భృగు, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని అథర్వుడు పెళ్లి చేసుకున్నారు. కర్దముడి మూడో తరం గురించి చెప్పే ముందు స్వయంభూమను మూడో కుమార్తె ప్రసూతి గురించి చెప్పాలి. ఈవిడను బ్రహ్మ సృష్టించిన మొదటి 10 మంది ప్రజాపతుల్లో ఒకరైన దక్షుడు వివాహం చేసుకున్నాడు. మిగతా 9 మంది ఇందాక చెప్పిన కర్దముడి కూతుర్లను వివాహం చేసుకుని అతనికి అల్లుళ్ళయ్యారు. ఇక కర్దముడి సంతానం నుంచి వచ్చిన వారి విషయానికి వస్తే మొదటి కూతురు కళ తన భర్త మరీచి ద్వారా కశ్యప, పూర్ణిమ అనే ఇద్దరికి జన్మనిచ్చింది. పూర్ణిమకు విరాజ, విశ్వగ అనే 2 కొడుకులు, దేవకుల్య అనే కూతురు పిల్లలుగా పుట్టారు. దేవకుల్య కొంతకాలానికి పవిత్రమైన గంగా నదిగా మారింది. అత్రి, అనసూయలకు సోమ, దత్తాత్రేయ, దుర్వాస అనే 3 కొడుకులు పుట్టారు. వీళ్లలో సోమ అంటే చంద్రుడు, ఇతను బ్రహ్మదేవుడి అంశ అయితే దత్తాత్రేయుడు విష్ణువు, దూర్వాసముని శివుడి అంశాలయ్యారు. ఇలా అత్రి మహర్షి సంతానం త్రిమూర్తుల అవతారాలు అవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణంలో ఒక అద్భుతమైన అర్థం ఉంది. అనసూయతో అత్రి మునికి వివాహమైన తరువాత బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ల సంతానంతో జనసంచారం పెంచే బాధ్యతను తీసుకోమని చెప్పాడు. దానితో అత్రి కఠోర తపస్సు చేయడానికి తన భార్యతో కలిసి వృక్ష పర్వతానికి బయలుదేరాడు. ఆ పర్వత లోయల్లో నిర్వింధ్య అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. నది ఒడ్డున ఎన్నో అశోక వృక్షాలు, పలాస పువ్వులతో నిండిన ఇతర మొక్కలున్నాయి. దానితో పాటు జలపాతం నుంచి ప్రవహించే నీటి నుంచి పుట్టిన మధురమైన ధ్వని ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశానికి ఆ భార్యాభర్తలు చేరుకున్నారు. ఇక అత్రిముని ప్రాణాయామాల ద్వారా తన తపస్సులో ఏకాగ్రత సాధించాడు. ఇక గాలి తప్ప మరేమీ తినకుండా ఒంటి కాలుపై నిలబడి 100 సంవత్సరాల పాటు అదే ఆసనంలో ఉండిపోయాడు. ఆ సమయమంతా తన మనసులో ఈ సర్వలోకాధిపతి తనలాంటి కుమారుణ్ణి నాకు అందిస్తే చాలు, అదే నాకు సంతోషం అని ఆలోచించాడు. ఇలా తపస్సు కొనసాగుతున్న సమయంలో అత్రిముని శిరస్సు నుంచి ఒక జ్వాల ఉద్భవించింది. దాన్ని త్రిమూర్తులు గమనించి అప్సరసలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు వీళ్ళందరితో కలిసి అత్రిముని ఆశ్రమానికి వెళ్లారు. సృష్టి మొదటి దశల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎలా వచ్చారు అనే సందేహం వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రెఫర్ చేస్తుంది అత్రిముని కథ. అతను కాకుండా మిగతా వాళ్లకు పుట్టే సంతానం బ్రహ్మ స్వయంగా సృష్టించిన వారు, ఇలా ఎందరి నుంచో పుట్టిన వారు చాలా మంది ఉన్నారు. అయితే అత్రిముని ఒంటి కాలుపై నిలబడి తపస్సు కొనసాగిస్తున్నప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. ఇక ఆ ముని అలాగే ఒంటి కాలుతోనే నడుస్తూ వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి వాళ్లకు నమస్కరించి, ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పరమాత్మ రూపాలైన మీరు సృష్టిని మొదలుపెట్టి దాన్ని సంరక్షించి తిరిగి వినాశనం చెయ్యడానికి ప్రకృతిలో ఉన్న 3 గుణాలను స్వీకరించి 3 వేరువేరు శరీరాలుగా వ్యక్తమయ్యారు. నేను తపస్సు చేసింది ఆ పరమాత్మకైనప్పుడు మీలో ఎవరిని పిలిచానో నాకే తెలియట్లేదు. ఆ సందేహాన్ని మీరే తీర్చాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. నీ తపస్సుని పరిపూర్ణంగా ఆచరించావు. నువ్వు కోరుకున్నట్టే ఆ పరమాత్మ అంశ నీకు కొడుకుగా పుడతాడు. మేం 3 ఒక్కటే కాబట్టి అందరం కలిసి నీ కోరిక తీర్చడానికి ఇలా వచ్చాం. మా 3 అంశల్లో నీకు కుమారులు పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతారు అని త్రిమూర్తులు చెప్పి అదృశ్యమయ్యారు. కాలం గడిచి చంద్రుడు, దత్తాత్రేయ, దూర్వాసుడు ఈ 3 అత్రి, అనసూయలకు జన్మించారు. ఇక కర్దముడి 3వ కూతురు శ్రద్ధకు, అంగిరసుడికి శనివాలి, కుహు, రాక, అనుమతి అనే 4 కూతుర్లు పుట్టారు. వీళ్లు కాకుండా ఆమెకు ఉత్యద్వ, బృహస్పతి అనే 2 కొడుకులు జన్మించారు. 4వ కూతురు హవిర్భుకి తన భర్త పులస్త్యుడి ద్వారా అగస్త్య, విశ్రవస అనే 2 కొడుకులు పుట్టారు. విశ్రవసుడికి 2 భార్యలు. మొదటి భార్య ఇలావిడ ద్వారా యక్షరాజు కుబేరుడు, 2వ భార్య కైకసి ద్వారా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణకలు జన్మించారు. కర్దముని 5వ కూతురు పులహ భార్య గతి, కర్మశ్రేష్ఠ, వరియాన, సహిష్ఠు అనే 3 కొడుకులకు జన్మనిచ్చింది. 6వ కూతురు క్రియ 60,000 మంది గొప్ప ఋషులకు జన్మనిచ్చింది. వాళ్లను వాల్కిల్యులు అంటారు. ఈ 60,000 మంది గృహస్థ జీవనం వదిలి వానప్రస్థ జీవనానికి అంకితమయ్యారు. 7వ కూతురు ఖ్యాతి భృగు మహర్షి ద్వారా ధాత, విధాత అనే 2 కొడుకులు, శ్రీ అనబడే కూతురికి జన్మనిచ్చింది. మేరు మహర్షి కూతుర్లు అయాతి, నియతులను ధాత, విధాతలు పెళ్లి చేసుకున్నారు. విధాత కొడుకు మృకండు, ధాత కొడుకు ప్రాణ. మృకండు కుమారుడు మార్కండేయుడు, ప్రాణ కుమారుడు వేదశిర. ఉషానస్ అని పిలువబడే శుక్రాచార్యుడు కావ్య, భృగు మహర్షుల సంతానం. ఇతనికి కవి అనే మరో పేరు కూడా ఉంది. కర్దముడి 8వ కూతురు అరుంధతికి మరో పేరు ఊర్జ. ఊర్జ వశిష్ఠులకు చిత్రకేతు, సురోచి, విరాజ, మిత్ర, ఉల్బన, వసుభృధ్యాస, ద్యుమ్న అని 7 గొప్ప ఋషులు పుత్రులుగా పుట్టారు. ఇక కర్దముని ఆఖరి కూతురు అథర్వుడి భార్య శాంతి. ఈవిడకు చిత్త అనే మరో పేరు కూడా ఉంది.
దత్యంచ అనే వ్రతం ద్వారా అశ్వశిర అనే కొడుకు ఆమెకు పుట్టాడు. ఇలా స్వయంభూ మను కూతుర్లు మనవరాళ్ల ద్వారా ఈ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. ఇక్కడ స్వయంభూ మను ఆఖరి కూతురు ప్రసూతి బ్రహ్మ కొడుకు దక్షుడిని వివాహం చేసుకుందని ఇందాక తెలుసుకున్నాం కదా. ఈ దక్షుడికి 60 మంది కూతుర్లని వివిధ పురాణాల వివరణ ఉంది. వారిలో అందరికంటే ముఖ్యమైన వారు శివుడు వివాహం చేసుకున్న సతీదేవి. భాగవతం నెక్స్ట్ ఎపిసోడ్లో దక్షుడు అతను జరిపించిన యజ్ఞం, అందులో జరిగిన విశేషాలు అన్నీ తెలుసుకుందాం. అది కాకుండా దక్షుడి గురించి ఒక సెపరేట్ వీడియో ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు అది మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. ఒక లైక్ అండ్ కామెంట్ కొట్టి మన ఛానల్ కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ చిన్న పని చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ ఓ రామా. తిరిగి కలుస్తూనే ఉందాం.